పెళ్ళి అనేది చాలా పవిత్రమైన కార్యం కదా. మనం మామూలుగా పెళ్ళి కుదిరినా కానీ అందరూ వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది, షాపింగ్ చేయాలి, బట్టలు హల్దీకి వేసుకోవాలి, సంగీత్కి వేసుకోవాలి, ఇంకేమన్నా ఉంటే మెహందీ ఫంక్షన్, రిసెప్షన్, పెళ్ళి అలా ఉంటుంది. కానీ మనం ఎవరైతే పెళ్ళి చేస్తామో ఆ అమ్మాయికి అబ్బాయికి చాలా ఒత్తిడి ఉంటుంది. ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధ్యతలు ఉంటాయి. సో ఇవన్నిటి తంతు మధ్యలో మొత్తానికి వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ కూడా చిన్న సైజ్ పెళ్ళిలా జరుగుతుంది. పెళ్ళికి కూడా మనం ఏమంటాం, హల్దీ చేస్తాం. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో వీళ్ళు కొంచెం అంటే వాళ్ళే చేసుకున్నారు. అన్నీ డిఐవై, అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళే చేసుకున్నారు. నాకు చాలా నచ్చింది. పందిరి మనం ఇప్పుడు ఈ డబ్బాలకు కూడా ఎల్లో కలర్ షీట్ పెట్టడము, వెనక బ్యాక్గ్రౌండ్ అంతా డిఐవై అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇంత ఘనంగా చేస్తాం కదా పెళ్ళి, అందరినీ పిలిచి ఎవరో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ భోజనం పెడతాం. అవునా, ఎక్కడ మాట రాకుండా అమ్మాయి అబ్బాయి అందరూ సంతోషంగా ఉంటారు. పూజారులు మంత్రాలు చదువుతారు. అన్ని రకాల సాంప్రదాయాలతో పెళ్లి జరుగుతుంది. గణేశునికి పూజ చేస్తారు, గౌరీ పూజ చేస్తారు, కన్యాదానం జరుగుతుంది, అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అన్నీ చిటికెన వేలు పట్టుకుంటారు, మెట్టలు పెట్టిస్తారు, ఫోటోలు దిగుతాం, అందరు బంధుమిత్రులు వస్తారు, తింటారు, వెళ్తారు. తర్వాత మళ్ళీ డీజే పెట్టుకుంటాం, డీజే డాన్స్ చేస్తాం. మళ్ళీ దాని తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి, చిన్నిందులు పెద్దిందులు. సో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు పెళ్ళి స్టార్ట్ అవుతుంది నన్ను అడిగితే. అంటే మనం ఇంత చేస్తాం కదా, ఎప్పుడైనా హస్బెండ్ అమ్మాయి పైన కోప్పడినా, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పైన కోప్పడినా ఒక్క క్షణం కూడా ఆలోచించరా? మనం ఇవన్నీ కార్యక్రమాలు చేసి వచ్చాం, మనం ఒకరి మీద ఒకరికి గౌరవం ఇచ్చుకోవాలి, మన బంధాన్ని నిలబెట్టుకోవాలి. మన బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఇద్దరి వైపు నుంచి అండర్స్టాండింగ్ రావాలి. ఎవరో ఒక్కరే ముందుకెళ్తే అది నిలవదు ఆ బంధం. కాబట్టి ఒకరిని గౌరవించుకోండి. ఇంత తతంగం జరిగినందుకు ఆ తతంగానికైనా గౌరవం ఇవ్వండి. ధన్యవాదాలు. పెళ్ళి అనేది చాలా పవిత్రమైన కార్యం కదా.